అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. తన డబ్బు బంగారం మోసం చేసిన డమరేశ్వర్ స్వర్ణలతలపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు న్యాయం చేయకపోతే చావు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. మంగళవారం నిరసన ధర్నా నిర్వహించిన ఆమె బుధవారం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. నేనేదో చిన్న చిన్న చీరలు అమ్ముకుంటూ మిషన్ కుట్టుకుంటూ నా జీవనోపాధి జరుగుతూ ఉన్నది. అలాంటప్పుడు నాకు దేశగిరి డమరేశ్వరు స్వర్ణలత అనేవాళ్ళు నాకు పరిచయం అయ్యారు సార్. వాళ్ళతో కూడా నాకు చిన్న చిన్న ఫైనాన్షియల్ లావాదేవీలు జరుగుతూ ఉండేవి. అప్పుడు నేను అలా జరుగుతున్న సమయంలో వాళ్ళకి అవసరం ఉందని చెప్పేసి ఏదో ఒక ముఖ్యమైన డబ్బుల పరంగా అవసరం ఉంది అంటే నా ఇంటి డాక్యుమెంట్స్ బంగారము ఇచ్చాను సార్ వాళ్ళ అవసరాలకి. అది నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి అడుగుతుంటే వాళ్ళు నా మీద తిరగబడుతూ నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్ ఈ విషయం మీద దానికి నా మీద తిరగబడుతూ మేము ఇయ్యలేము అని అంటున్నారు. నేను ఇచ్చినట్టు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. డబ్బుల పరంగా కూడా నా దగ్గర వాళ్ళకి నాకు లావాదేవీలు ముందు నుండి ఉన్నాయి సార్. ఆ చనువుతోటి ఆ నమ్మకం కొద్దీ నేను బంగారము ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇది చూసినారంటే వాళ్ళతో నాకు ఫోన్ ట్రాన్సాక్షనే 47 లక్షలు ఉంది సార్. వాళ్ళ అవసరాలకే నా దగ్గరకు వచ్చి తీసుకునేవారు సార్. ఇప్పుడు నాకు ఇవ్వడానికి వాళ్ళకి స్తోమత లేక తిరగబడుతున్నారు ఇమ్మన్నందుకు. పోనీ క్యాష్ పరంగా నేను ఫైనాన్షియల్గా అది తర్వాత మాట్లాడినా నా గోల్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మంటే మేము అని నా మీద తిరగబడుతూ నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు సార్. దానికంటూ నా దగ్గర ఒక ఎవిడెన్స్ వీడియో కూడా ఉంది. నేను ఇది పట్టుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందించట్లేదు సార్. నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని ఉన్నతాధికారులని